40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. జోగులాంబ గద్వాల జిల్లాలో వోల్వో బస్సు ప్రమాద ఘటన మరొక ముందే మరొక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొక ముగ్గురు తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి. నిన్న అర్ధరాత్రి సమయంలో గద్వాల జిల్లా కేంద్రంలో ఓ డాక్టర్ కూతురు బర్త్డే వేడుకల్లో పాల్గొనేందుకు దాదాపుగా 6 మంది వ్యక్తులు కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా గద్వాలకు రావడం జరిగింది. గద్వాల జిల్లా కేంద్రంలో బర్త్డే వేడుకలంతా కూడా ముగిసిన తర్వాత వారంతా కూడా గద్వాల నుంచి పెబ్బేరుకు వెళ్తున్నారు. పెబ్బేరులో నైట్ స్టే చేయడానికి వెళ్తున్న క్రమంలో జమ్మిచేడు గద్వాల పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి జమ్మిచేడు దగ్గరికి రాగానే ఒక్కసారిగా వాహనం డివైడర్ని ఢీకొట్టడం జరిగింది. వారు వెళ్తున్నటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారు డివైడర్ని ఢీకొట్టిన నేపథ్యంలో ఒకేసారి అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులైతే ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో శబ్దం విన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి వాహనదారులంతా కూడా అంబులెన్స్కి ఫోన్ చేయడం జరిగింది. అంబులెన్స్కి ఫోన్ చేసి వారందరినీ కూడా గద్వాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రమాదానికి కారణమైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అతివేగమే కారణంగా తెలుస్తుంది. దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఏదైనా ఆల్కహాల్ లాంటిది తీసుకున్నారా ఏంటి అనే విషయంలో కూడా ప్రమాదానికి కారణమైనటువంటి పూర్తి వివరాలని సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినటువంటి మృతుల వివరాలు ఒకసారి పరిశీలించినట్టయితే మల్దకల్కు చెందినటువంటి నరేష్, అదేవిధంగా పెబ్బేరుకు చెందినటువంటి పవన్ కుమార్, మరో వ్యక్తి ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తి గద్వాలకు చెందినారు. వీరు ముగ్గురు కూడా ప్రమాదంలో మరణించినటువంటి పరిస్థితి. మరో ముగ్గురు గోవర్ధన్, మైలగడ్డకు చెందిన గోవర్ధన్, పాల్వాయికి చెందినటువంటి నవీన్, గద్వాలకు చెందినటువంటి మహబూబ్, వీరు ముగ్గురు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. మొత్తంగా ప్రమాదంలో చూసుకున్నట్టయితే 6 మంది వ్యక్తులు ఉండగా 6 మందిలో 5గురు కూడా పూర్తిగా యువకులే ఉన్నారు. కేవలం ఆంజనేయులు అనేటటువంటి మృతి చెందిన వ్యక్తి మాత్రమే దాదాపుగా 50 సంవత్సరాలకు చెందినటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా బర్త్డే వేడుకలకు హాజరై రిటర్న్ ప్రయాణంలో ఎంజీ వాహనంలో రిటర్న్ వెళ్తున్నటువంటి పరిస్థితి. TS 33F1155 నంబర్ గల ఎంజీ వాహనంలో వారంతా కూడా పెబ్బేరుకు వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బర్త్డే వేడుకలకు హాజరైన నేపథ్యంలో వారంతా కూడా ఆల్కహాల్ తీసుకున్నారా, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా, లేదంటే అతివేగమే కారణమా అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే దాదాపుగా జాతీయ రహదారులపై చూసుకున్నట్టయితే 15 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. బాలానగర్ దగ్గర 6గురు చనిపోయినటువంటి ఘటన, అంతకంటే ముందు నారాయణపేట జిల్లాలో 5గురు మరణించినటువంటి ఘటన, మొన్నటికి మొన్న ఓల్వో బస్సు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందినటువంటి ఘటన, ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒకే ప్రమాదంలో 3 వ్యక్తులు చనిపోయినటువంటి ఘటన అయితే వెలుగులోకి వస్తుంది. జాతీయ రహదారులపై అతివేగంగా వెళ్తున్న కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతుంది. ఈరోజు గద్వాలలో జరిగినటువంటి ప్రమాదంలో కూడా స్పష్టంగా తెలుస్తుంది అతివేగమే కారణం అంటూ కూడా. ఎందుకంటే ఒక్కసారిగా జాతీయ రహదారిపై వెళ్తున్నటువంటి వాహనం డివైడర్ని ఢీకొన్న నేపథ్యంలో కారు అంతా కూడా పూర్తిగా తుక్కుతుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి. కారు పల్టీలు కొడుతూ పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా కారులోంచి ఎగిరి రోడ్డుపై పడినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తంగా వాహనం అతివేగంగా ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.